హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ సో ఈజీ, సూపర్ టేస్టీ సమ్మర్ స్పెషల్ మ్యాంగో పుడింగ్ చెప్పబోతున్నాను. ఇది సమ్మర్ స్పెషల్గా, పార్టీ స్పెషల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా అందరికీ బాగా నచ్చేస్తుంది. వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక పెద్ద మామిడి పండు చెక్కు తీసి ముక్కలుగా చేసుకోండి. ఈ మామిడి పండు ముక్కల్ని మిక్సర్ జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసేయండి. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లో మాత్రమే మామిడి పండు గుజ్జును వేసి 4-5 నిమిషాలు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ వాడకపోతే ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది. చూడండి, మామిడి పండు గుజ్జు ఇంత చిక్కగా అయిపోయినాక ఆపేసుకోండి. మరో ప్యాన్లో 1/2 లీటర్ పాలు పోసి మరిగించండి. ఈ పాలు మరిగేలోపు మరొక కప్పు పాలలో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. కలిపి ఉంచుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ పాలు పోసి చిక్కపరచండి. ఇలా కలుపుతూనే ఉండాలి. 4 స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. ఈ చిక్కదనం సరిపోతుంది. మ్యాంగో ప్యూరీ దీంట్లో వేస్తాంగా సరిపోతుంది. పూర్తిగా చల్లారిన కస్టర్డ్ మిల్క్లోకి మ్యాంగో కూడా చల్లారిపోయింది బాగా. ఇప్పుడు దీన్ని కస్టర్డ్ మిల్క్లోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలు, మ్యాంగో గుజ్జు రెండు కలిసిపోవాలి. మొత్తం బాగా కలిసిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. ముందుగా 2 స్పూన్లు చక్కెర వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని గులాబ్ జాముకు జీరా కాంచుతాం చూడండి, అలా కొంచెం చక్కెర పాకు కాంచుకోవాలి. బేకరీలో దొరుకుతుంది కదండి స్వీట్ బ్రెడ్ లాంటిది, ఏదైనా ఒక రకం తీసుకొచ్చుకోండి. దాన్ని ఇలా చూడండి, ఇలా మ్యాంగో కస్టర్డ్ కలిపాంగా దీనిపైన వేసుకోవాలి. ఇలా అంతా నీట్గా వేసేసుకోవాలి. మళ్ళీ ఒక లేయరు కేక్ స్లైస్ పెట్టండి. ఇప్పుడు ఈ మిగిలిన కస్టర్డ్ని అంతా ఈ కేక్ మీద మొత్తం అప్లై చేసేయండి. ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా అంత ఫ్లాట్గా ఉండేటట్టు వేసుకోండి. దీన్ని కాసేపు పక్కన ఉంచండి. ఇది జెల్లీ మ్యాంగో మిక్స్. ఇది హాట్ వాటర్ 1 గ్లాస్లో 1 గ్లాస్ తీసుకోవాలి. 3 స్పూన్ జెల్లీ పౌడర్ వేసుకోవాలి. దీంట్లోనే ఇది చిన్న ప్యాకెట్ ఒకటి ఉంటుంది చూడండి, ఇది కూడా వేసుకోవాలి. ఇది వేసుకుంటేనే చిక్కబడుతుంది. 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, మంచి కలర్, మ్యాంగో కలర్ వచ్చేసింది. కస్టర్డ్ మీద ఒక చెంచాను తిరగేసి సన్నని దారగా పోసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చెంచా తిరగేసి దగ్గరగా పెట్టి పోస్తే బుడగలు ఏర్పడవు పుడింగ్లో. ఆ పుడింగ్ అంతా రెడీ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో 2 గంటల సేపు అయినా పెట్టేయండి. 2 గంటల సేపటి తర్వాత బయటికి తీసి సన్నని మ్యాంగో ముక్కలు వేసుకొని డెకరేట్ చేసుకోండి. దీన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయండి. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేయండి. అంతే, సూపర్ సింపుల్, సూపర్ టేస్టీ మ్యాంగో పుడింగ్ తయారైపోయింది. నచ్చింది కదా, ట్రై చేస్తారు కదా. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.